పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఎంపీ వైసీపీలో చేరనున్నారని ప్రచారం. చెన్నైలో జగన్ను కలవడమే ప్రచారానికి ఊతం. మాగుంటను మందలించిన చంద్రబాబు. టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడు వేడుకలో చెన్నైలో జగన్ను కలవడమే ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. మాగుంట శ్రీనివాసరెడ్డి జగన్తో షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఆయనతో చనువుగా మాట్లాడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. ఇది పార్టీ క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇలా చేయడం వల్ల పార్టీ కార్యకర్తల్లో నేతలందరూ ఒకటేనన్న భావన ఎక్కువవుతుందన్న వాదన నెట్టింట తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ సైతం మాగుంట తీరుపై ఆగ్రహం చెందుతున్నారంటున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి జగన్కు మామూలుగా కలిసి వెళ్తే ఓకే, కానీ ఆప్యాయంగా ఆయన పలకరించిన తీరు అక్కడ తేడా కొడుతుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉన్నాయంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి తరచూ పార్టీలు మారుతుండడం ఇందుకు కారణం. రాష్ట్రం విడిపోకముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి తర్వాత టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంట్ ఉనికిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో టీడీపీ ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి తిరిగి ఒంగోలు ఎంపీ అయ్యారు. మళ్ళీ 2024 ముందు టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జనం నాడిని బట్టి ఆయన ప్రయాణం సాగుతుందని, అందుకే మాగుంట శ్రీనివాసరెడ్డి జగన్తో కలవడాన్ని తప్పుపట్టాల్సి వస్తుందని టీడీపీ నేతలు సైతం అంటున్నారు. కానీ పారిశ్రామికవేత్త కావడంతో పాటు గతంలో ఆ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నిక కావడం వల్లనే కేవలం పలకరింపుతోనే సరిపెట్టారని మాగుంట అనుచరులు చెప్తున్నారు. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కేవలం కాకతీయంగానే కలిసిన ఘటనలనే చూడాలని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం పార్టీ నాయకత్వం మాగుంట శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మాగుంటతో ఇలాంటి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.